గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. టుడే సిక్స్త్ క్లాస్. ఈ సిక్స్త్ క్లాస్లో కేపీ సబ్లాడ్ మెథడ్ తెలుసుకుందామండి. ఈ సబ్లాడ్ మెథడ్ ద్వారానే ప్రిడిక్షన్ ఎప్పుడు జరుగుతుంది అనేది మనం చాలా ఖచ్చితంగా ప్రిడిక్ట్ చేయొచ్చండి. మరి ఇది ఎలా చూడడం, కేపీ సబ్లాడ్ మెథడ్ అంటే ఏమిటి? ఇక్కడ నేను ఒక పీడిఎఫ్ షేర్ చేస్తున్నానండి. ఆ బుక్స్ కూడా మీ దగ్గర ఉన్నాయి, చూడండి. కేపీ సబ్లాడ్ మెథడ్ ఎలా చూడాలి? ఇప్పుడు చూడండి, ఇది చార్ట్ ఉంది. ఇది ఎగ్జాంపుల్ చార్ట్ అండి. ఈ చార్ట్ కూడా పేజీ నెంబర్ 25లో ఇచ్చానండి. ఈ చార్ట్ ఉంది. ఇప్పుడు ఈ చార్ట్లో 12 స్థానాలు ఉన్నాయి, 9 గ్రహాలు ఉన్నాయి, అంతే కదండి. 12 స్థానాలకు స్థానాధిపతి, నక్షత్రాధిపతి, సబ్లాడ్ ఉంటుంది. అలాగే 9 గ్రహాలకు అధిపతి, నక్షత్రాధిపతి, సబ్లాడ్ ఉంటుంది. మరి వీటిని ఎలా చూడడం? ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు వృచ్చిక లగ్నం అయింది. ఈ వృచ్చిక లగ్నానికి అధిపతి ఎవరు? కుజుడు. ఇది 14 డిగ్రీస్లో ఉంది కాబట్టి నక్షత్రాధిపతి ఎవరు? అనురాధ నక్షత్రం కాబట్టి నక్షత్రాధిపతి శని గ్రహం. మరి సబ్లాడ్ ఎవరు? చూడండి, ఇక్కడ ఇచ్చాను ఒక పట్టిక కూడా. 1వ స్థానానికి ఇది అధిపతి సైన్లాడు కుజుడు, నక్షత్రాధిపతి శని గ్రహము, సబ్లాడు రావు. అంటే ఈ డిగ్రీల ప్రకారం, ప్రత్యేకించి 1వ స్థానం యొక్క డిగ్రీల ప్రకారం సబ్లాడు శని గ్రహం అయింది, రాహు గ్రహం అయింది. ఈ రాహు గ్రహం ఎలా వచ్చింది? ఇప్పుడు ఆ పద్ధతి తెలుసుకుందామండి. ఇక్కడ చూడండి, మనకంటే ఏంటంటే అధ్యాయం 1 అండి, పేజీ నెంబర్ 11. కేపీ ఆస్ట్రాలజీ అంటేనే కృష్ణమూర్తి పద్ధతి అండి, లేకపోతే స్టెల్లార్ మెథడ్, 27 నక్షత్రాల పద్ధతి, మనం ఏదైనా అనుకోవచ్చు. కాబట్టి మన కేపీ పద్ధతిలో సబ్లాడ్ అంటే కక్షాధిపతి. తెలుగులో మొత్తం 249 సబ్లాడ్స్ ఉంటాయండి కేపీలో. అంటే ఈ రాశి చక్రంలో ఉండే 27 నక్షత్రాలను పరిగణలోకి తీసుకున్న 249 సబ్లాడ్స్గా విభజించడం జరిగింది. రాశిచక్రంలో 27 నక్షత్రాలు ఉంటాయి కదండి. ఒక గ్రహం యొక్క మహాదశ కాలాన్ని పరిగణలోకి తీసుకొని ఒక నక్షత్రాన్ని, అంటే గోపాలకృష్ణన్ అనే అతను, అంటే కృష్ణమూర్తి కంటే ముందండి, కృష్ణమూర్తి గారి కంటే ముందు మీనా పద్ధతిలో ఒక నక్షత్రాన్ని 9 భాగాలు చేశాడండి. అంటే 27 × 9 ఎంత అవుతుంది? 243 అవుతున్నాయి, అంతే కదండి. 27 × 9 అంటే ఒక్క నక్షత్రాన్ని 9 భాగాలు చేశారు. అర్థమైంది కదండి. 27 నక్షత్రాలను 9, 243 అయినాయి. అంటే కేపీ రాకముందుకు మనం మీనా పద్ధతిలో 243 సబ్లాడ్స్ చూసేవాళ్ళం. తర్వాత కృష్ణమూర్తి గారు ఏం చేశారు? అదనంగా ఇంకొక 6 సబ్లాడ్స్ని కనుక్కున్నాడండి. అంటే అప్పటి నుంచి దీనికి కేపీ సబ్లాడ్ మెథడ్ పేరు అని పెట్టారు. మరి ఇది ఎలా వచ్చిందండి? కేతు గ్రహం 7 సంవత్సరాలు, వింశోత్తరి దశ ఎలా స్టార్ట్ అవుతుంది మనకు? శుక్రగ్రహం 20 సంవత్సరాలండి, సూర్యగ్రహం 6 సంవత్సరాలు. ఈ విధంగా 9 గ్రహాలకు ఒక్కొక్క మహాదశ పీరియడ్ ఉంటుంది. ఇది అందరికి తెలిసిన విషయమే. ఈ 9 గ్రహాల మహాదశ పీరియడ్ 120 సంవత్సరాలండి. మరి సబ్లాడ్ ఎలా వచ్చింది? కేతు మహాదశ కాలం 7 సంవత్సరాలు కదా. ఒక నక్షత్రం ఎంత? 13.20 డిగ్రీలు, అంటే 800 నిమిషాలు. అర్థమైంది కదండి. 13 గంటలు 20 నిమిషాలు. 13 × 60 780 అయింది. పైన 20 నిమిషాలు ఉన్నాయి కదా, 800 నిమిషాలు ఒక నక్షత్రానికి. డివైడెడ్ బై 120 అంటే ఎంత వచ్చిందండి? 46, 40 వచ్చేసింది. అంటే 46 నిమిషాలు 40 సెకండ్లు. అంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు మేషరాశిలో కేతు గ్రహమే కదండి స్టార్ట్ అయ్యేది. ఈ కేతు గ్రహానికి సబ్లాడ్ ఎవరు ఉంటారు? ఇది మొత్తం మేషరాశికి అధిపతి కుజుడు అండి. కుజుడు. ఈ అశ్విని నక్షత్రానికి ఎవరు అధిపతి? కేతు గ్రహం నక్షత్రాధిపతి. ఇది 13.20 డిగ్రీలు కదా. ఈ 13.20 డిగ్రీల కాలంలో 9 సబ్లాడ్స్ వచ్చాయి. ఇప్పుడు కేతు చేశాం కదా, 46 నిమిషాల 40. ఈ విధంగా చూడాలి. అంటే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదండి, ఆటోమేటిక్గా సాఫ్ట్వేర్లో వచ్చేస్తాయండి. మనది సాఫ్ట్వేర్ ఉంది కాబట్టి అందులో చూడొచ్చు. 46, 40 వచ్చేసింది. తర్వాత ఏంటిది? శుక్రగ్రహం కదా. 20 శుక్ర మహాదశ కాలం ఎంత? 20 సంవత్సరాలు, 8 డివైడెడ్ బై ఎన్ని గంటలు వచ్చింది? 2 గంటల 13 నిమిషాల 20. అంటే దీని యొక్క కాలము 2 గంటల 13 నిమిషాల 20. ఇప్పుడు చూడండి, ఈ 46 నిమిషాల 40కి ఇది కలిపాము. ఈ 2 గంటల 13 నిమిషాలు 20 సెకండ్లు కలిపితే ఎంత అయింది? 3 గంటలు అయింది. అంటే ఈ విధంగా 9 సబ్లాడ్స్ ఉంటాయండి ఒక్కొక్క నక్షత్రానికి. మరి అట్లాగే గ్రహం ఉంటుంది కదా, మరి ఎలా చూడాలి గ్రహము? ఇక్కడ మనకు ఈ 1వ స్థానం యొక్క సబ్లాడ్ ఎవరయ్యారు? అధిపతి కుజగ్రహం, నక్షత్రాధిపతి శని గ్రహం. ఈ డిగ్రీల ప్రకారం సబ్లాడ్ ఎవరు వచ్చారు? రాహు గ్రహం వచ్చింది. ఇక్కడ పట్టికలో చూద్దాము ఎలా వచ్చిందో. మనం ఎక్కడ చూడాలి?
అది వృచ్చిక లగ్నం కాబట్టి ఒక్కసారి వృచ్చిక లగ్నం దగ్గరికి వస్తున్నానండి. వృచ్చిక లగ్నం ఎన్ని డిగ్రీస్లో ఉందండి ఇది? 14 డిగ్రీల 6 నిమిషాల 35, అంతే కదండి. 14, 6, 35 అండి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి, 14, 6, 35లో చూడండి, ఇందులోనే కదా మనం చూడాల్సింది. 12:53 నిమిషాలు 20 సెకండ్ల నుండి 14:53, 20 వరకు ఇందులోనే ఉంది కదండి. 1వ స్థానం డిగ్రీలు చూశారు కదా. ఇక్కడ ఏమి ఇచ్చాను నేను? 1వ స్థానం యొక్క సబ్లాడ్ రాహు అని ఇచ్చాను చూడండి. మరి ఇక్కడ కూడా అదే వచ్చింది కదండి, రాహు. చూశారు కదా. అంటే ఈ విధంగా 12 భావాలకు సబ్లాడ్స్ ఉంటాయండి. ఈ విధంగా 1 నుండి 12 భావాలకు సబ్లాడ్స్ ఉంటాయి. ఇక్కడ టేబుల్ ఇచ్చాను కూడా అండి. 1 నుండి ఇదంతా మనకు సాఫ్ట్వేర్లో వచ్చేస్తుందండి. ఇదే పద్ధతిలో గ్రహం చూడాలి. ఉదాహరణకు మేషరాశిలో ఎవరున్నారు? రాహు గ్రహం ఉంది, అంతే కదండి. 11 డిగ్రీస్లో ఉంది. ఈ రాహు గ్రహం యొక్క అధిపతి ఎవరు? కుజుడు. నక్షత్రాధిపతి ఎవరు? కేతు నక్షత్రంలో ఉంది కూడా నక్షత్రం. మరి సబ్లాడ్ ఎవరండి? ఇక్కడ ఇచ్చాను చూడండి, ఇగో సైన్ లార్డ్, స్టార్ లార్డ్, సబ్లాడ్. ఇక్కడ రాహు గ్రహం యొక్క సబ్లాడ్ ఎవరు? శని అయ్యాడు, అంతే కదండి. ఇగో శని. కాబట్టి శని గ్రహం ఎలా వచ్చిందో ఒకసారి చూపిస్తాను. మనం ఎందులో చూడాలండి? ఇప్పుడు మేషరాశిలో చూడాలి. ఎన్ని డిగ్రీస్లో ఉందండి రాహు గ్రహము? ఎన్ని డిగ్రీస్లో ఉంది? కేతు నక్షత్రంలో ఉంది కదా. ఎన్ని డిగ్రీస్లో ఉంది? 11, 2, 6, అంతే కదండి. సబ్లాడ్ ఎవరు వచ్చారు? శని గ్రహం వచ్చింది కదా. ఇక్కడ చూడండి, సబ్లాడ్ ఎవరు వచ్చాడు? 11, 9 డిగ్రీల 20 నిమిషాల నుండి 11 డిగ్రీల 26, 40 సెకండ్ల వరకు శని సబ్లాడు. అంటే ఈ విధంగా 9 గ్రహాలకు కూడా అధిపతి, నక్షత్రాధిపతి సబ్లాడ్ ఉంటాయి. ఇక్కడ మన కాన్సెప్ట్ అంతా సబ్లాడేనండి. మరి ఈ సబ్లాడ్ని ఎలా చూడడం, ఎలా పరిగణలోకి తీసుకోవాలి అంటే మన కేపీలో చాలా రూల్స్ ఉంటాయండి. ఇప్పుడు మీకు అర్థమైంది కదండి సబ్లాడ్ ఎలా వచ్చింది అనేది. అర్థమైంది కదా అందరికీ? క్లియర్ కదండి? సబ్లాడ్ అర్థమైంది కదండి ఎలా వచ్చిందో. ఒకసారి ఇప్పుడు నక్షత్రానికి అధిపతి ఆ లగ్నం ఎన్ని గంటల లోపు ఉంది, ఆ దశలో ఆ గ్రహం ఏ గ్రహం అయితే ఆ లగ్నం ఉన్న టైం లోపల ఇస్తే ఆ గ్రహం సబ్లాడ్ అయినట్లు సార్. ఇవన్నీ సబ్లాడ్ అనేది ఆటోమేటిక్ గా సాఫ్ట్వేర్ లో వచ్చేస్తాయండి. ఇప్పుడు నక్షత్రం ఉంది, ఒక నక్షత్రానికి 9 సబ్లాడ్స్ ఉంటాయి. అర్థమైంది కదా. ఆ 9 సబ్లాడ్స్ పట్టిక అక్కడ మీకు బుక్ లో ఇచ్చాను కదా, మీకు పంపించిన బుక్ లో. అంటే ఇప్పుడు మన కాన్సెప్ట్ అంతా సబ్లాడేగా, మన ఆ సబ్లాడ్నే పరిగణలోకి తీసుకోవాలి. మరి ఎలా చూడాలి? అందరికి క్లియర్ కదండి సబ్లాడ్ ఎలా వచ్చిందో. అంటే 9 గ్రహాలకు అధిపతి, నక్షత్రాధిపతి సబ్లాడ్ ఉంటాయి. మరి వేదికలు ఏం చూస్తారు? ఒక అధిపతే కదండి అక్కడ చూసేది, అంతే కదా. ఇక్కడ మనం ఏం చూస్తున్నాం? 3 గ్రహాలను కదా, అధిపతి, నక్షత్రాధిపతి, సబ్లాడు. ఇందులో ఫస్ట్ ప్రయారిటీ సబ్లాడ్కి ఇవ్వాలి, సెకండ్ ప్రయారిటీ నక్షత్రాధిపతి, థర్డ్ అధిపతి. ఎందుకంటే నక్షత్రాధిపతి ఇంతే కాలానికి కదండి అయింది. సబ్లాడ్ నక్షత్రం ఏమో 13.20 డిగ్రీలు అంటే 800 నిమిషాలకు. సబ్లాడ్ ఎంత అయింది? హాఫ్ అన్ అవర్, 40 మినిట్స్, 50 మినిట్స్, 1 అవర్, అంతే కదండి. 1 అవర్కు సబ్లాడ్. కాబట్టి ఇక్కడ మనం ఎలా చూడాలి? ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఇక్కడ మనం చూడండి, ఇక్కడ రూల్స్ ఉన్నాయండి కేపీ పద్ధతిలో. మీకు 7వ పేజీలో ఇచ్చాను. ఉదాహరణకు చూడండి, ఆయుర్దాయం ఎలా చూడాలి మనం? పూర్ణాయుష్ అనుకోండి, ఒక జాతకుడు మన దగ్గరికి వచ్చాడు, ఆయుష్ ఉందా లేదా. ఇప్పుడు 1వ స్థానం సబ్లాడ్ చూడాలండి. 1వ స్థానం సబ్లాడుకు 1, 5, 9, 10 మరియు 3, 8 స్థానాలతో, అలాగే కారక గ్రహం శని గ్రహంతో మరియు బాధక స్థానాలతో సిగ్నిఫికేషన్స్ ఉండకూడదు. అర్థమైంది కదా. బాధక స్థానంతో సిగ్నిఫికేషన్స్ ఉండకూడదు. ఇక్కడ ఏంటండి? 1వ స్థానం యొక్క సబ్లాడుకు 1, 5, 9, 10, 3, 8 స్థానాలతో సంబంధం ఉండాలండి. ఇది రూల్. మరి ఇది ఎలా చూడడము? ఇందాక చెప్పుకున్నాం కదండి. ఈ 1వ స్థానం యొక్క సబ్లాడ్ ఇక్కడ ఎవరయ్యారండి? దీనికి ఎవరయ్యారు? రాహు అయ్యాడు, అంతే కదండి. రాహు అయ్యాడు. ఈ రాహు ఏ గ్రహంలో ఉందండి? ఏ నక్షత్రం ఏ సభలో ఉందో చూడాలండి. ఇక్కడ రాహు ఏ నక్షత్రంలో ఉంది? కేతు నక్షత్రం శని సభలో ఉంది, అంతే కదండి. ఇది రూల్ అండి. 1వ స్థానం సబ్లాడుకు 1, 5, 9 మరియు 3, 8 స్థానాలతో రావాలి, శని గ్రహంతో రావాలండి. ఇది రూలు. ఇక్కడ నేను ఇస్తున్నాను. 1వ స్థానం యొక్క సబ్లాడ్, ఫస్ట్ కస్ప్ సబ్లాడ్. రూల్ ఏంటిది? లాంగ్ వీటికి ఫస్ట్ కస్ప్ సబ్లాడు. రూల్ ఏంటండి? 1, 5, 9, 10 మరియు ఏంటిది? 3, 8, అంతే కదండి. ఇది రూల్. 3, 8 బాధక స్థానంతో రాకూడదు, అంతే కదండి.
షుడ్ నాట్ హ్యావ్ సిగ్నిఫికేషన్స్ విత్ బాధక. ఇది రూల్ అండి, ఇది లాంగివిటీ రూల్. ఇది ఎలా చూడాలి? ఇక్కడ 1వ స్థానం సబ్లాడు ఎవరయ్యారో చూడాలండి. ఇక్కడ 1వ స్థానం సబ్లాడు ఎవరు చూద్దాం. ఇక్కడ 1వ స్థానం సబ్లాడు ఎవరండి? ఈ చార్ట్ కండి, ఈ చార్ట్కి 1వ స్థానం సబ్లాడు ఎవరు? ఇక్కడ పట్టికిచ్చాను చూడండి. ఇక 1వ స్థానం సబ్లాడు రాహు గ్రహం. ఈ రాహు గ్రహం ఏ నక్షత్రంలో ఉంది, ఏ సబ్లో ఉందో చూడాలండి. మరి ఈ రాహు గ్రహం ఏ నక్షత్రంలో ఉంది? ఇక కేతు నక్షత్రంలో ఉంది, శని సబ్బులో ఉంది. ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, శని సబ్బు. ఇక్కడ పట్టిక చూడాలి. ఇగో చూడండి, కేతు నక్షత్రం శని సబ్బులో ఉంది. అంటే ఇక్కడ మనం 1వ స్థానం సబ్లాడు ఎవరు? 1వ స్థానం సబ్లాడు రాహు గ్రహము. ఈ రాహు గ్రహం ఎందులో ఉంది? కేతు స్టార్, అంతే కదండి. కేతు స్టార్, సాటర్న్ సబ్. ఇది రూల్ అండి, ఇది రూల్. అంటే ఇక్కడ ఎన్ని గ్రహాలు అయ్యాయి 1వ స్థానానికి? ఈ 1వ స్థానానికి 3 గ్రహాలు వచ్చాయి, 1, 2, 3, అంతే కదండి. ఈ 3 గ్రహాలకు రూల్ దేనికి రావాలి? దీనికి రావాలి. వస్తే పూర్ణ ఆయుష్ ఉంటుంది. ఇదే రూల్ అండి. అంటే ఇప్పుడు 1వ స్థానం యొక్క సబ్లాడు రాహు గ్రహానికి కేతు స్టారు. ఈ రాహు గ్రహం కేతు నక్షత్రం శని సబ్లో ఉంది. ఇప్పుడు మనం మ్యాగజైన్ లో రాస్తున్నారండి, ప్రతి ఒక్కరు ఇదే కాన్సెప్ట్ లో రాస్తున్నారు. ప్రతి ఒక్కరు ఇదే కాన్సెప్ట్ లో రాస్తున్నారండి. ఇందాక ఒకతను నాకు ఒక ఆర్టికల్ పంపించాడు, నేను ఒకసారి అది ఓపెన్ చేస్తానండి. ఆర్టికల్ ఇదే పద్ధతిలో ఉంటుంది. ఆర్టికల్లో పంపించిన రూల్స్ కూడా ఇతను రాసి పంపించాడండి. ఒరారిలో వేసుకున్నాడు, ఒరారి అయినా ఏదైనా ఇతను రాసి పంపించాడండి. నిన్న మ్యాచ్ గెలిచిందని ఒకటి నాకు ముందుగానే చెప్పాడు. ఎవరు? సెకండ్ మ్యాచ్ సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్. ఇక్కడ ఏమి ఇచ్చాడు చూడండి. ఇగో రూల్ ఏమి ఇచ్చాడు? అసెండెంట్ సబ్లాడు. అసెండెంట్ సబ్లాడ్ ఎవరయ్యారు? మెరిక్యూరీ అయింది. మెరిక్యూరీ ఎందులో ఉంది? ఈజ్ ఇన్ ద స్టార్ ఆఫ్ వీనస్, సబ్ ఆఫ్ రాహు. ఇప్పుడు మనం అదే కాన్సెప్ట్ కదండి ఇక్కడ చెప్పుకునేది, అంతే కదండి. ఇక చూడండి, లగ్నం యొక్క సబ్లాడ్ ఎవరు? రాహు. రాహు కేతు నక్షత్రం శని సబ్బులో ఉంది. ఇక్కడ అదే రూల్ ఉంది కదండి. చూడండి, ఇగో అతను పంపించిన ఆర్టికల్లో అసెండెంట్ అంటే లగ్నం అండి. లగ్నం యొక్క సబ్లాడ్ ఎవరయ్యారు? మెరిక్యూరీ అయింది. సబ్లాడ్ మెరిక్యూరీ అయింది, బుధగ్రహం అయింది. బుధగ్రహము ఎందులో ఉందండి? శుక్ర నక్షత్రం రాహు సబ్బులో ఉంది. ఇక చూడండి, శుక్ర నక్షత్రం రాహు సబ్బులో ఉంది. ఇక్కడ పట్టిక కూడా ఉందండి. లగ్నం యొక్క సబ్లాడ్ ఎవరు అనుకున్నాం? లగ్నం యొక్క సబ్లాడు బుధగ్రహం. ఈ బుధగ్రహము ఎందులో ఉంది? శుక్ర నక్షత్రం శని రాహు సబ్బులో ఉంది. ఇక చూడండి, లగ్నం యొక్క సబ్లాడు బుధుడు. ఇక మెరిక్యూరీ. ఈ మెరిక్యూరీ ఎందులో ఉంది? వీనస్ నక్షత్రం రాహు సబ్లాడ్. అర్థమైంది కదండి కాన్సెప్ట్. అంటే ఈ పద్ధతిలో మనం చూడాలి. అంటే ఇప్పుడు 1వ స్థానానికి 3 గ్రహాలను మాత్రమే పరిగణన. ఈ 3 గ్రహాలు ఎందులో చూడాలండి? మరి రూల్ ఎలా చూడాలి? ఎందులో చూడాలి మనం? అంటే పైన ఇచ్చిన భావాలకి ఇప్పుడు ఇక ఎట్లా చూడాలంటే, ఈ 1వ స్థానానికి సబ్లాడ్ పట్టిక ఉంటది కదండి, ఆ సబ్లాడ్ పట్టికలో చూడాలి. ఇక్కడ ఇచ్చాం కదా సబ్లాడ్ పట్టిక, ఇందులో చూడాలి. ఎందులో చూడాలండి? ఇందులో ఏ గ్రహాలను చూడాలి? ఇందులో కూడా ఇచ్చానండి 1వ స్థానం యొక్క సబ్లాడ్ అనేది. ఇక్కడ ఇందులో కూడా నేను ఇచ్చాను. కేపీ పద్ధతిలో 1వ స్థానం యొక్క సబ్లాడ్ రాహు గ్రహం. ఈ రాహు గ్రహం కేతు నక్షత్రం శని. కావున 1వ స్థానానికి 3 గ్రహాలను పరిగణలోకి తీసుకోవాలి. ఇక్కడ నేను అదే వేసాను కదండి. రాహు కేతు శని 3 గ్రహాలను తీసుకోవాలి. ఈ 3 గ్రహాలను ఎందులో చూడాలి? సింపుల్ అండి. ఎందులో చూడాలండి? రాహు కేతు శని గ్రహాలు ఎందులో చూడాలండి? మన రూల్ ఏంటండి? మన రూల్ ఇది 1, 5, 9, 3, 8లో ఉన్నాయో లేదో చూడాలి. ఆ 3 గ్రహాలు, రాహు గ్రహం కదండి, 1లో ఉన్నాడా అండి? లేదు. 2లో ఉన్నాడా? లేదు. 3లో ఉన్నాడా? లేదు. 4 మనకి ఎందులో? 5లో వచ్చేసింది. మన రూల్ ఏంటంటే ఈ రూల్ అని గుర్తుపెట్టుకోండి. 1, 5, 9, 10 ఈ 3 గ్రహాలకు ఎన్నిటికి వచ్చాయో చూసుకోవాలి మనం. చూడండి, రాహు గ్రహం 5లో ఉంది, కేతు కూడా 5లోనే ఉంది. ఇప్పుడు శని గ్రహం కదా చూడాల్సింది. శని 8లో స్ట్రాంగ్ అయ్యాడు. ఇంకెందులో ఉంది? శని గ్రహం 3, 4 స్థానాలకు అధిపతి అయ్యాడు. ఇంకెందులో ఉందండి? శని గ్రహం 11లో ఉంది. కాబట్టి ఇక్కడ బాధక స్థానం కాకూడదు. స్థిర కదండి, ఇది బాధక స్థానం కాదు. ఇది స్థిర లగ్నం కాబట్టి ఇక్కడ కుజుడు ఈ 3 గ్రహాలు బాధక స్థానంతో రాకూడదండి. ఇక్కడ బాధక స్థానం ఏమవుతుంది? 9కి రాకూడదు. కాబట్టి ప్లానెట్లు కుజగ్రహం రాహుగ్రహం 11కు స్ట్రాంగ్ అయ్యాడు. శనిలో బలంగా ఉన్నాడు శని గ్రహం.
8కి స్ట్రాంగ్ అయ్యాడు. అంటే ఈ జాతకుడికి అదనంగా 3, 8 కూడా రావాలనుకున్నాం కదా, ఇక శనికి 3కి అధిపతి అయ్యాడు. కాబట్టి మనకు ఆల్మోస్ట్ ఈ రూల్ మ్యాచ్ అయినట్టేనండి. అంటే ఈ రూల్ మన ఈ 3 గ్రహాలకు ఈ స్థానాలతో వచ్చాయి కాబట్టి రూల్ మ్యాచ్ అయింది. ఈ రూల్ మ్యాచ్ అయింది కాబట్టి ఆ జాతకుడికి పూర్ణాయుష్ ఉంటుంది. అర్థమైంది కదండి రూల్ ఎలా చూడాలో. మన ఆస్పెక్ట్స్ కూడా చూడాలి ఇదే పద్ధతిలో. ఇంతేనండి, ఇక కేపీ పద్ధతిలో ఎలా చూసాము మనం. ఫస్ట్ ఏం చూడాలి, ఒకవేళ మ్యారేజ్ అనుకుందాం. మ్యారేజ్ అంటే ఏంటిది, 7th కస్ప్ సబ్లాడ్. ఆ 7th కస్ప్ సబ్లాడ్ ఏ గ్రహం అయింది, ఆ గ్రహం ఏ నక్షత్రంలో ఉంది, ఏ సబ్బులో ఉంది. 3 గ్రహాలు, ఒక్కొక్కసారి 2 గ్రహాలు వస్తాయి. సొంత నక్షత్రంలో ఉంటే 2 గ్రహాలు వస్తాయి, లేదా సొంత సబ్బులో ఉంటే 2 గ్రహాలు వస్తాయి, అంతే కదండి. ఈ 2 గ్రహాలకే 2, 7, 11 మన సిగ్నిఫికేటెడ్ టేబుల్ పట్టికలో చూసుకోవాలి. అడ్వాన్స్డ్ టెక్నిక్స్ ఆఫ్ ప్రిడిక్టివ్ కేపీ ఆస్ట్రాలజీ మరియు సోలార్ మంత్ పద్ధతిలో అడ్వాన్స్డ్ టెక్నిక్స్ ఆఫ్ ప్రిడిక్టివ్ న్యూమరాలజీ, అలాగే బర్త్ టైం రెక్టిఫికేషన్ కోర్సు నేర్చుకోవాలనుకునేవారు ఇక్కడ కనిపిస్తున్న నెంబర్లో సంప్రదించగలరు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయగలరు. ధన్యవాదములు.